ఇక్కడ ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మీకు కలిసే అవకాశం దొరుకుతుంది. సో దెన్ ఆఫ్టర్ మీ తాలూకు ఏవైతే క్వరీస్ ఉంటాయో, మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాతో అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. సో అందరూ రెడీ అండి? ఆర్ యూ రెడీ? రైట్ అండి. సో థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు ద గేట్వే టు సక్సెస్ అండి. ఈ రోజు ప్రపంచంలో అందరూ కూడా అండి సక్సెస్ కావాలని ఎన్నో పరుగులు తీస్తున్నారండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నారు, రకరకాలుగా కష్టపడుతున్నారు. కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. ఒకసారి కే శ్రీనివాస్ అనేది మీరు పిన్ చేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఓకే, మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. మీరు అంటే కట్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, మళ్ళీ అటెండ్ అవ్వండి, ఎంటర్ అవ్వండి, మీకు మళ్ళీ కనెక్ట్ అవుతుందండి. ఓకే మేడం గారు. సో రైట్ అండి. సో ఒక్కొక్కరు దృష్టిలో అండి సక్సెస్ అంటే ఒక్కొక్కరు ఆ దృష్టిలో నాకు మంచి ఉద్యోగం దొరికితే సక్సెస్ అనుకుంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటే సక్సెస్ అనుకుంటారు, కొంతమంది 10 మందిలో నేను గౌరవంగా ఉంటే సక్సెస్ అనుకుంటారు, కొంతమంది జీవితంలో అందానికి అంటే ప్రాధాన్యత ఇస్తారండి. కానీ సక్సెస్ సర్వే చెప్పే ఒక రిజల్ట్ ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్ గా మారారు అంటే ఒకటే, వాళ్ళు వెల్త్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మారినట్టు. సో 78% పీపుల్ దీన్ని ఓటింగ్ చేశారండి. ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళే లైఫ్ లో సక్సెస్. రియల్లీ నిజమా కాదండి? సో అయితే డబ్బు అనేది ఎలా సంపాదిస్తారు అనేది ఇది చాలా మంది మూడోది బిజినెస్ ఓనర్షిప్, నాలుగోది ఇన్వెస్టర్షిప్ అండి. సో ఈ 4 విధాలుగా డబ్బును సంపాదిస్తారు. కానీ ప్రపంచంలో ఇవి 2 కేటగిరీసే ఉంటాయండి. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ 95% ఉన్నారండి. బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 5% ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే మనీ పరంగా 95% పాపులేషన్ దగ్గర 5% మనీ ఉందండి. 5% పాపులేషన్ దగ్గర 95% మనీ. ఇంత పెద్ద డిఫరెన్స్ ఏంటి అసలు? అందరూ కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరైతే లెఫ్ట్ జోన్ ఎవరైతే ఉన్నారండి, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారండి, వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకొని కూడా వాళ్ళు 5% మనీ కోసం స్ట్రగుల్ చేయడానికి గల కారణం ఏంటి? సో 5% పాపులేషన్ ఎవరైతే ఉన్నారు బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్, వాళ్ళు చాలా మందికి అంటే 10th క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు ఉన్నారండి, మాక్సిమం పీపుల్ అండి. అలాంటి వాళ్ళు 95% మనీని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అని ఆయన ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారండి సేమ్ టైం వాళ్ళు ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటారండి. వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళ ఇన్కమ్ ఏ రోజు కూడా ఆగదు ఫ్రెండ్స్. కారణం ఏంటి అంటే వాళ్ళ కోసం పనిచేసే ఒక టీం ఉంటుంది ఫ్రెండ్స్. సో అయితే ఒక టీం వర్క్ చేయాలి. మనం కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉండే వాళ్ళందరూ కూడా నేను కూడా ధనవంతుడు అవ్వాలి అంటే నేను కూడా ఒక బిజినెస్ ఓనర్ అవ్వాలి. సో ఒక బిజినెస్ ఓనర్ అవ్వాలంటే ఒక టీం బిల్డ్ చేయాలని సార్. కానీ టీం బిల్డ్ చేయాలంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, రిస్క్ తీసుకునే ధైర్యం కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో అందరూ కూడా ఇన్వెస్ట్ చేయగలరు. కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారండి. సో నాలెడ్జ్ లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్స్పీరియన్స్ నుంచి. సో ఇవన్నీ కావాలంటే ఫస్ట్ రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం అంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కూడా ఒకవేళ వ్యాపారంలో ఏమైనా లాస్ వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచించే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. కానీ రాబర్ట్ కియోస్కీ గారు చెప్తున్నారంటే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాన్యమైన వ్యక్తి కూడా తను గాని
ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఎలాంటి రిస్క్ లేకుండా కూడా తను ప్రాపర్ వేలో గానీ తను వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడితే అండి, సామాన్యమైన వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ పర్సన్ గా మారే అవకాశం ఉందండి. సో అలాంటి అవకాశం ఏదైతే ఉందో సార్, సూర్యకుమారి గారు అండి, కొంచెం మీది ఆడియో ఆఫ్ చేసేది మేడం గారు ప్లీజ్ అండి. సార్ వాయిస్ రావట్లేదు సార్. నాది రావట్లేదండి వాయిస్. హలో, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్తన్ అవ్వచ్చు, తను కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా మారే అవకాశం కల్పిస్తుంది. ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. సో అయితే అసలేంటి డైరెక్ట్ సెల్లింగ్ అనేది తెలుసుకునే ముందండి, ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా ఒక వ్యాపారంలో ఉన్నామండి. దాన్నే ట్రెడిషనల్ సెల్లింగ్ అంటారు. మనకి ఏవైనా వస్తువులు కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, ఆయన ప్రొడక్ట్స్ పర్చేజ్ అంటే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేయడానికి అవకాశం లేదు. ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో మన దగ్గరికి చేర్చడానికి C&F ఏజెంట్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్స్ వీళ్ళందరూ కలిసి ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తారండి. సో అలాగే దాంతో పాటు ఒక కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. సో వీళ్ళంతా కలిసి ఒక 40 రూపీస్ ప్రోడక్ట్ ని 100 రూపీస్ కి మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ 40 రూపీస్ ఏదైతే ప్రోడక్ట్ 100 రూపీస్ కి మనం పర్చేజ్ చేయడం వలన వీళ్ళందరూ కూడా ఇన్కమ్ హోల్డర్స్ అవుతారండి. ఎవరైతే ఈ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం అంటే ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నది. సో అదే డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, అలాగే కన్జ్యూమర్ సేమ్ ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ప్రమోట్ అవుతాయి. కాబట్టి సో ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ గా కన్వర్ట్ అవుతారు. సేమ్ టైం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు ఏదైతే అవేర్నెస్ ఇస్తారో ఆ అవేర్నెస్ ద్వారా 40 to 60% మార్కెట్ లో ఎవరికైతే ఇస్తున్నారో అదే అమౌంట్ అనేది ఇక్కడ ఒక డైరెక్ట్ సెల్లర్ కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి అవకాశం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. సో ఒక నార్మల్ పర్సన్ కూడా ఆ 40 to 60% ఇన్కమ్ ని తీసుకుని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మారే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వీటితో పాటు అసలేంటి డైరెక్ట్ సెల్లింగ్, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు చేయాలి? లిటిల్ క్యాపిటల్ అండి, మనం మన పర్చేజ్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఇక్కడ ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అండి మన జీవితంలో, నిజ జీవితంలో కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏదైతే మనం అమౌంట్స్ తీసుకుంటున్నాం ఆ అమౌంట్స్ ద్వారా అంటే ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అండి ఆ ప్రోడక్ట్స్ ద్వారా మన హెల్త్ ని మనం పొందుతున్నాం అండి. సో కాబట్టి రిస్క్ అనేది లేదు. అలాగే మీరు ఫుల్ టైం చేయొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు అండి. ఇమీడియట్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అండి. సో మీరు మీ ఇంటి దగ్గర నుంచి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మన ఇంటి దగ్గర మనం ఈరోజు ఆన్లైన్ లో మనం కలిసి బిజినెస్ కోసం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితేనండి అసలేంటి ఇక్కడ చేయాల్సిందేంటి 3 సింపుల్ స్టెప్స్ అండి. ఇప్పటి వరకు మనం చేస్తున్నాం అండి, కొత్తగా ఏం చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అండి. మనకి ఏదైనా కావాలి దాన్ని పర్చేజ్ చేస్తాం, యూజ్ చేస్తాం, ఆ ప్రోడక్ట్స్ కోసం మనం రికమెండ్ చేస్తామండి. ఇప్పటి వరకు కూడా మనం చేస్తూనే వచ్చామండి. మన ఇంట్లో ఒక కొత్త టీవీ కొంటే మనం దానికోసం 10 మందికి రిఫరెన్స్ ఇస్తామండి. అలాగే మనం ఒక మంచి రెస్టారెంట్ లో భోజనం చేస్తే మనం దానికోసం రిఫరెన్స్ ఇస్తాము. అలాగే ఒక మంచి మూవీని మనం చూసినట్లయితే దానికోసం రిఫరెన్స్ ఇస్తామండి. మనం మన నిజ జీవితంలో ఏ పని చేసినా మనం రిఫరెన్స్ ఇస్తూనే ఉంటామండి. సో అదే రిఫరెన్స్ ద్వారా మీరు ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అయితే వీటిని మీరు రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళ ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ ప్రొడక్ట్స్ ఏంటి, అసలు వాటి క్వాలిటీ స్టాండర్డైజేషన్ ఏంటి చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అలాగే ఫస్ట్ అబౌట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ
స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే బ్రౌన్సిక్ ల్యాబ్ అమెరికా నుంచి సర్టిఫై అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే రెప్టకస్ బ్రెడ్ ల్యాబ్ సర్టిఫికేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో పాటు మన ఇండియాలో కావాల్సిన అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ కి అవైలబుల్ ఉన్నాయి. అలాగే 2019 లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు మన ప్రొడక్ట్ కి రావడం జరిగిందండి, మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ కి. సో ఒక్కసారి వస్తే గొప్పతనం కాదండి, 2022 లో కూడా మనం బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు తీసుకున్నాం. సో 2 సార్లు వస్తే ఏం గొప్ప అని అనుకుంటారు. సో థర్డ్ టైం కూడా మనం చూసుకున్నట్లయితే 2024 లో కూడా వన్స్ అగైన్ వీఆర్ ద బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు విన్నర్స్. సో అంత మంచి అంటే పవర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ అంటే డిస్ట్రిబ్యూటర్ కాబోతున్నాం అండి. సో అలాగే మన ప్రొడక్ట్స్ పేరుతో మనం పోల్చుకోవచ్చు అండి, ఏంటి ఈ ప్రోడక్ట్ ఏ విధంగా కంప్లీట్ ఆయుర్వేద. సో కఫ్ రిలేటెడ్ సమస్యల నుంచి మనకి ఉపశమనం కల్పిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైర్, ఈరోజు మన బ్లడ్ ని ప్యూరిఫై చేసే ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు స్త్రీలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ గైనిక్ ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్. సో వీటన్నిటితో పాటు సరే ఎవరో కొంచెం ఆడియో ఆఫ్ చేయండి సార్. వెంకటరావు గారు, వెంకటరావు సార్ ప్లీజ్. అలాగే వెల్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఫస్ట్ మన హెల్త్ ని కాపాడుతుంది, హార్ట్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఒకవేళ ఏవైనా ఇష్యూ వచ్చినట్లయితే మనం ఈ వెల్ హార్ట్ తో పాటు కొన్ని కాంబినేషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినట్లయితే కంప్లీట్ హార్ట్ ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డైలీ డిటాక్స్ ఉండి బాడీలో టాక్సిన్స్ ని క్లీన్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ నుంచి మన హెల్త్ ని కాపాడడం కోసం మన స్ట్రెస్ ని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ ఫైట్ స్ట్రెస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇమ్యూనోథ్రీ అండి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అలాగే బిలో 37 ఫీవర్స్ నుంచి రకరకాల కాపాడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఛాంపియన్ ఆయిల్ కంప్లీట్ మసాజ్ ఆయిల్ అండి. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి శరీరాన్ని ఇది రక్షణగా నిలబడుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ జెంట్స్ లో ఉండే రకరకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ స్పెర్మ్ ఎన్హాన్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్ నుంచి కూడా ఒక మంచి అంటే ఉపశమనం కల్పిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఓన్ హీలింగ్ క్రీమ్, ఏమైనా దెబ్బలు తగిలిపోయినా కాలిపోయిన వాటి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. నో వేదన క్యాప్సుల్ అండ్ జెల్ అండి. సో ఈ రోజు ఉన్న పరిస్థితిలో పెయిన్ ప్రాబ్లమ్స్ చాలా మంది బాధపడుతున్నారండి, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అలాగే బ్యాక్ పెయిన్స్. సో రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడి వాళ్ళ కిడ్నీస్ పోతున్నాయి, ఎన్నో రకాల హెల్త్ డిజార్డర్స్ ఫేస్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి నో సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక హెల్తీయెస్ట్ ప్రోడక్ట్ పెయిన్ కిల్లర్ ఏదైనా ఉందంటే ఆయుర్వేదాల్లోన నో వేదన అండి. అలాగే నెక్స్ట్ బ్లడ్ ఎవరికైతే ఎనిమిక్ ప్రాబ్లం ఉందో అటువంటి కాల్షియం రిలేటెడ్ ఇష్యూస్ కోసం నాట్షియం ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. కిడ్నీలో స్టోన్స్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కాపాడడం కోసం యూరిఫ్లస్-3 లిక్విడ్ అండ్ క్యాప్సూల్స్ అవైలబుల్. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ నుంచి థైహెల్త్, అలాగే యాంటీ ఎలర్జీ, రకరకాల ఎలర్జిక్ ఇష్యూస్ నుంచి క్యూర్ చేస్తుంది. సైక్లో ఎవరికైతే పిల్లలు లేని సమస్య ఉందో స్త్రీల్లో పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఇది రెక్టిఫై చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఇప్పుడు ఒక అంటే ఆయుర్వేదాలని ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ తయారు చేయని ఒక మంచి ప్రోడక్ట్ అండి, కాల్డ్ విటమిన్ సి అండ్ జింక్ క్యాప్సూల్స్ ఉన్న టాబ్లెట్స్ ఉన్నాయి. అలాగే హెర్బల్ ఎంటాసిడ్ టాబ్లెట్స్ ఉన్నాయి. అలాగే ఆయుర్వేద చిన్న పిల్లల కోసం, అలాగే గ్యాస్, ఎసిడిటీ, విటమిన్ సి, లివర్, స్కిన్ ప్రాబ్లమ్స్ కి కంప్లీట్ సొల్యూషన్ అనేది ఈ ప్రోడక్ట్స్ ఇస్తాయండి. సో అటువంటి పవర్ఫుల్ ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అవ్వడం జరిగిందండి. అలాగే కవచ్ బ్రాస్ బేబీ టు బాబా వరకు కూడా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ లో ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే కవచ్ బ్రాస్ అండి. అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వీటితో పాటు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో అలాగే స్పిరులినా గోల్డ్ కంప్లీట్ మనం హెల్త్ ని పొందడం కోసం మల్టీ విటమిన్ క్యాప్సూల్ గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే డయాబెటీస్ నుంచి మన హెల్త్ ని కాపాడుకోవడం కోసం డయాబా లైఫ్ అనేది ఉన్నది. అలాగే ఇప్పటి వరకు మనం ఏవైతే ప్రోడక్ట్స్ చెప్పుకున్నాం అవన్నీ
ఒక ఎత్తు అయితేనండి, ఒకవైపు అయితే సో 95 ప్రీమియం హెల్త్ డ్రింక్ అండి. ఇది బ్రౌన్సిక్ ల్యాబ్ అమెరికా నుంచి సర్టిఫై అయిన ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో ఏషియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ గల ప్రోడక్ట్ ఏదైనా ఉంది మార్కెట్ లో అంటే 95 హెల్త్ డ్రింక్ అండి. కంప్లీట్ బెర్రీ ఫ్రూట్స్ తో తయారు చేసిన ఒక బెర్రీ జ్యూస్ అండి. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి కాపాడుతుంది. అలాగే అగ్రికల్చర్ ఈ రోజు ఇన్ని సమస్యలు రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటేనండి వ్యవసాయం అండి. వ్యవసాయం ఎప్పుడైతే కెమికలైజ్ అయిపోయిందో అక్కడి నుంచి కూడా మనిషి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిన పరిస్థితి ఏర్పడిందండి. సో అటువంటి వ్యవసాయాన్ని తిరిగి మళ్ళీ అంటే ఆరోగ్యవంతంగా చేయడం కోసం సో ఒక మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. భూసారం దగ్గర నుంచి పంట దిగుబడి వరకు కూడా కంప్లీట్ ఆర్గానిక్ సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతామండి. సో అటువంటి మనకి ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ రిలేటెడ్ ఏదైతే ఫార్మింగ్ ఉందో ఫార్మింగ్ కోసం అండి. సో నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనం ఇంట్లో యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే మాయిశ్చరైజర్స్ కావచ్చు అండి. నెక్స్ట్ మనకి టాల్కమ్ పౌడర్స్ కావచ్చు, ఇంకా మీరు చూసుకున్నట్లయితే డే క్రీమ్, నైట్ క్రీమ్, ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్స్, మనం డైలీ యూజ్ చేసే టూత్ పేస్ట్ దగ్గర నుంచి అండి సోప్స్, అలాగే మన ఇంట్లో యూజ్ చేసే డిష్ వాష్ బార్స్, లిక్విడ్స్, ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ షాపింగ్ మాల్ మీ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన జీవితంలో ఈ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎన్నో కొన్నామండి, ఎన్నో బ్రాండ్స్ మార్చాం. కానీ ఏ బ్రాండ్ మారినా మన బ్రాండ్ వాల్యూ అయితే ఎప్పుడు మారలేదండి, ఎవరికి మారలేదు. సో అలాంటిది ఇక్కడ మీరు మీ జీవితంలో ఒక్కసారి మీరు పర్చేజ్ చేసినట్లయితే మీ జీవితంలో మీ లైఫ్ లో మీ బ్రాండ్ ని మార్చుకునే అవకాశం ఉంది. మీరు ఒక ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి అవకాశం ఉందండి. సో మీ బ్రాండ్ మార్చి మీ షాప్ మార్చినట్లయితే కంపెనీ మీకు ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం ఏంటంటేనండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా కన్వర్ట్ అవుతారు ఫ్రెండ్స్. వన్స్ మీరు డిస్ట్రిబ్యూటర్ గా కన్వర్ట్ అయితే మీకు లైఫ్ లాంగ్ డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. సో ఎంత గొప్ప అవకాశం చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో షాపుల్లో షాపింగ్ చేసామండి, ఏ రోజు కూడా ఎవరు మనకి డిస్కౌంట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అది కూడా మీకు ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ మీరు దాని ద్వారా మీరు పొందొచ్చు. అలాగే వీక్లీ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ మనం ఇక్కడ ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే కంపెనీకి సేల్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి కంపెనీ అంటుంది మీరు ఇక్కడ అమ్మలేదు, కానీ మీరు కూడా ఒక బ్రాండింగ్ చేశారు. సో మీరు మా ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి సో మీకు మేము కంపెనీ నుంచి వచ్చే ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ టర్న్ ఓవర్ పైన మీకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్, ఎవరైతే మీరు బాగా పర్ఫార్మ్ చేశారు, బాగా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రమోషన్ ని మీరు పెంచారు, సో దానివల్ల మీకు కంపెనీ ఏంటంటే మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది, మీకు ర్యాంక్స్ వస్తాయి, మీరు కొన్ని ప్రమోషన్స్ పొందుతారు. ఆ ప్రమోషన్స్ పైన కూడా కంపెనీ మీకు ఇన్కమ్ ఇస్తుంది. అలాగే లాయల్టీ బోనస్, కంపెనీకి మీరు ఒక లాయల్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతారండి. సో మీకు జీవితాంతం లాయల్టీ బోనస్ దొరుకుతుంది. అలాగే రివార్డ్స్, రికగ్నిషన్స్ దొరుకుతాయి. వీటన్నిటితో పాటు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళే అవకాశం మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏ రోజైనా మనం కొన్ని లక్షల రూపాయలు షాపింగ్ చేసామండి, కానీ ఏ రోజు డిస్కౌంట్ రాలేదు, ఏ రోజు ఎటువంటి ప్రాఫిట్స్ రాలేదు, ఎలాంటి ఇన్కమ్స్ రాలేదు. సో ఇక్కడ మీరు మీ షాప్ మార్చి మీ బ్రాండ్ మారిస్తే మీ జీవితమే మారిపోతుందండి, మీ బ్రాండింగ్ మారిపోతుంది. అంత మంచి అవకాశం ఉంది. వీటితో పాటు ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ కోసం తెలుసుకుందాం అండి. ఇక్కడ ఒక వెల్ హార్ట్ ఒక ప్రోడక్ట్ ఉందండి. ఆ ప్రోడక్ట్ ని మనం రిఫర్ చేసినట్లయితే దాదాపుగా నెలకు ఒక 30,000 రూపాయల వరకు కూడా సింగిల్ గా మనం ఎటువంటి అంటే జస్ట్ మన పనులు మనం చేసుకుంటూ వర్క్ చేస్తే 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఎంత గొప్ప ఆపర్చునిటీ చూడండి ఫ్రెండ్స్. సో దాంతో పాటు మీరు ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తారు, రిఫర్ చేయడం మొదలు పెట్టారు, సో మీకు ఒక టీం అనేది పెరుగుతుందండి. సో మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా మారే అవకాశం ఉందండి. సో ఎప్పుడైతే మీకు బిజినెస్ మ్యాన్ గా మారుతున్నారో, మీ టీం పెరుగుతుందో, మీ టీం ద్వారా ఏదైతే టర్న్ ఓవర్ జనరేట్ అవుతుందో ఆ టర్న్ ఓవర్ పైన కూడా కంపెనీ మీకు ఇన్కమ్ ఇస్తుందండి. ఇప్పుడు మీరున్నారు, సో అమర్ అక్బర్ ఆంథోనీ అనే ఒక టీం ని మీరు బిల్డ్ చేశారు. ఆ టీం ద్వారా సేల్స్ ఎన్హాన్స్ అయ్యాయి, మీ టర్న్ ఓవర్ పెరిగింది. సో 10,000 ఏదైతే బిజినెస్ వాల్యూమ్ ఆర్గనైజేషన్ 1 లోన, సో ఆర్గనైజేషన్ 2 లో ఒక 10,000 బిజినెస్ వాల్యూమ్ ప్రమోట్ అయింది. సో దాన్ని కంపెనీ మ్యాచింగ్ చేసి 12% మీకు 1,200 రూపీస్ మీ అకౌంట్ లో వేస్తుంది ఫ్రెండ్స్. మీరు
సో మీ టర్న్ ఓవర్ పెరిగితే మీ తరపున ఎవరైతే మీ టీమ్ మేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా 1200 రూపీస్ ఇన్కమ్ ఇస్తుంది. అలాగే వాళ్ళు టోటల్ చేసే టర్న్ ఓవర్ పైన మీకు 44,000 బీవీ మీకు ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి దానిపైన మీకు 5,280 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇలా మీకు అందరికీ కూడా 12% మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఇస్తుంది. అలా మీకు ఒక 1 lakh బిజినెస్ వాళ్ళే మ్యాచింగ్ వచ్చినట్లయితే మీ ఇన్కమ్ 12,000 అవుతుంది ఫ్రెండ్స్. అదే మీ బిజినెస్ లోన రిక్రూట్మెంట్ కావచ్చు, రీపర్చేజ్ కావచ్చు, రిటైలింగ్ కావచ్చు, సెల్ఫ్ యూస్ కావచ్చు, హోమ్ షాపింగ్ కావచ్చు అండి. ఈ విధంగా సేల్ ఎన్హాన్స్ అయినా సరే మీ టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి సేల్ కూడా మీకు కౌంట్ అవుతుంది. దానిపైన వచ్చే టర్న్ ఓవర్ పైన మీకు కంపెనీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఉదాహరణకి మనం 2 ఆర్గనైజేషన్స్ కూడా మనం మెయింటైన్ అంటే ప్రమోట్ చేస్తాం కాబట్టి 2 ఆర్గనైజేషన్ లో అన్ని కూడా ఒకేలా ముందుకు వెళ్ళకపోవచ్చు. సో ఒక దగ్గర మీకు 10 షాపులు ఉన్నాయి, 10 షాపులు కూడా ఒకేలా సేల్ వస్తుందండి, ఎవరికి కూడా రాదు ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఒక షాప్ లో ఎక్కువ పెరగొచ్చు, తక్కువ పెరగొచ్చు. సో కంపెనీ ఏంటంటే దీన్ని మ్యాచింగ్ చేస్తుంది. సపోజ్ మీకు ఉదాహరణకి 1,75,000 బీవీ అనేది టీమ్ 1 లో జరిగింది, అలాగే టీమ్ 2 లో 150,000 బిజినెస్ వాల్యూమ్ జరిగిందండి. సో లీస్ట్ బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో దానికి 12% 18,000 మీకు ఇన్కమ్ అనేది మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 25,000 బీవీ ఏదైతే ఉందో మీకు క్యారీ ఫార్వర్డ్ జరుగుతుందండి. ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అలాగే ఆ నెక్స్ట్ వీక్ లో టర్న్ ఓవర్ జరిగితే ఏదైతే ఉందో దాన్ని మ్యాచింగ్ చేసి ఆ టర్న్ ఓవర్ పైన మీకు కంపెనీ 30,000 ఇన్కమ్, 2,50,000 టర్న్ ఓవర్ పైన మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఎంటైర్ సేల్స్ మీకు పెరుగుతున్న కొలది మీ ఇన్కమ్ అనేది ఒక 2,50,000 బిజినెస్ వాళ్ళు మ్యాచింగ్ వస్తే మీ ఇన్కమ్ 30,000 అవుతుంది. 6 lakh బిజినెస్ వాళ్ళే మ్యాచింగ్ వచ్చినట్లయితే మీ ఇన్కమ్ 72,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12,50,000 బిజినెస్ వాళ్ళే మ్యాచింగ్ వస్తే మీ ఇన్కమ్ 1,50,000 ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగా మీకు ఒక 20 lakh బిజినెస్ వాళ్ళే మ్యాచింగ్ వచ్చింది, దానిపైన కంపెనీ 2,40,000 మీకు ఇన్కమ్ రావాలి. కానీ ఇక్కడ కంపెనీ ఒక సీలింగ్ పెట్టింది, ఆ సీలింగ్ అమౌంటే 2,10,000 అండి. సో 2,10,000 అనేది ఒక వారానికి తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనం జస్ట్ షాపింగ్ చేసి మనం రిఫర్ చేయడం ద్వారా వారానికి 2,10,000 సంపాదించే ఒక అవకాశం మీ చేతిలో ఉందండి. ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఏదైతే చాలా మంది మన దేశంలో చూసుకున్నట్లయితే 70% పాపులేషన్ అండి నెల అంటే సంవత్సరం జీతం కూడా 2 లక్షలు కాదండి. 70% ప్రజల యొక్క శాలరీ సంవత్సరానికి 2 లక్షలు కాదు. అలాంటిది ఇక్కడ వారానికి 2,10,000 తీసుకునే ఒక అవకాశం ఉంటే ఎంత పెద్ద అవకాశం జస్ట్ షాపింగ్ ద్వారా అండి. సో అలాగే మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలంటే కంపెనీ మీకు బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఒక పాన్ కార్డ్ పైన 3 బిజినెస్ ఐడీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఉదాహరణకి మీరు ఒక ఆర్గనైజేషన్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏ అనే డిస్ట్రిబ్యూటర్, బి అనే డిస్ట్రిబ్యూటర్ ప్రమోట్ చేశారు, వాళ్ళ ద్వారా టర్న్ ఓవర్ వాళ్ళకి ఇన్కమ్ 50,000 వస్తే మీ ఇన్కమ్ 1 lakh అండి. సో అదే మీరు ఒక పాన్ కార్డ్ మీద 3 బిజినెస్ సెంటర్స్ కానీ తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ 1 లో ఏ డిస్ట్రిబ్యూటర్ ప్లేస్ లో మీదే ప్లేస్మెంట్, మీ సేల్, మీ షాపింగ్ నడుస్తుంది, బి లో కూడా మీదే షాపింగ్ టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఆ 50,000 మీదే. సో అలాగే 2 లో వచ్చే 50,000 మీదే, పైన మీకు మీ ఓన్ ఐడి మీద కూడా వచ్చే 1 lakh కూడా మీదే అండి. అంటే మీరు 1 shot 3 birds అండి. ఇక్కడ ఎవరైనా అంటే 1 shot 2 birds అంటారు కానీ 1 shot 3 birds అండి. మీ ఇన్కమ్ డబుల్ మీరు తీసుకునే అవకాశం ఉంది. సో వీటితో పాటు మీరు చేసే పర్ఫార్మెన్స్ మీద కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది, అలాగే స్టార్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. అలాగే మీకు ఏవైతే ర్యాంక్స్ దొరికితే మీకు ప్రమోషన్ అవుతాయి, ఒక 2% నుంచి 7% వరకు ర్యాంక్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైమండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా ప్రతి నెల కూడా మీరు తీసుకోవచ్చండి, 0.5%. వీటన్నిటితో పాటు కంపెనీ ఇంకొక బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుందండి, కాల్డ్ రీపర్చేజింగ్ మంత్లీ అండి. ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రతిది కూడా యూజ్ఫుల్ ప్రోడక్ట్, మన రెగ్యులర్ యూసేజ్ ప్రోడక్ట్ అండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. సో మీ టీంలో ఒక 500 మంది డిస్ట్రిబ్యూటర్లు ఆర్గనైజేషన్ 1 లోన, 2 లో ఒక 500 మంది కస్టమర్లు ఉన్నారనుకున్నాం. వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు ఒక 1,000 రూపీస్ ప్రోడక్ట్ మంత్లీ పర్చేజ్ చేసిన మీ అకౌంట్ లో 60,000 రూపీస్ ఆ మంత్ ఇన్కమ్ అండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, నెలకి 60,000 రూపాయలు జస్ట్ మనకు ఉండే కస్టమర్స్ తీసుకుంటే పర్చేజ్ చేస్తే వచ్చిందంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ చూడండి. అలాగే వాళ్ళు ఒక 2,000 పర్చేజ్ చేసినట్లయితే మీ ఇన్కమ్ 1,20,000 అండి. అలాగే మీకు
కస్టమర్లు పెరుగుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు పెరుగుతున్నారు, మీ సేల్స్ పెరుగుతున్నాయి, మీ ఇన్కమ్ 8,40,000 వరకు కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకొక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి. ఈ రోజు మనం అందరం కూడా కష్టపడుతున్నాం ఎవరి కోసం అండి? మన కుటుంబం కోసం అండి, ఫ్యామిలీ కోసం. అంతే కదండి. సో ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది వాళ్ళ కుటుంబానికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జోన్ లో ఉంచారండి? చూసుకున్నట్లయితే అరకొర చాలా తక్కువ మంది ఉంచుతారండి. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటిది. కానీ ఇక్కడ కంపెనీ ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందండి, బిజినెస్ నామినేషన్ ఫీచర్ అండి. ఇలాంటి ఆపర్చునిటీ కదండి. సపోజ్ ఎవరైనా సరే ఏదైనా జరిగి డిస్ట్రిబ్యూటర్ ఈ భూమి మీద లేని పక్షంలో ఒక మిస్ హ్యాపెనింగ్ అని జరిగినట్లయితే ఫస్ట్ వాళ్ళకి ఒక 3 lakh నుంచి 7 lakh ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే దాంతో పాటు వాళ్ళకి ఏదైనా జరిగింది, సో వాళ్ళు ఎవరి పేరు మీద అయితే వాళ్ళు సపోజ్ సమ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారండి, ఆయన వర్క్ చేస్తున్నారు, వారానికి 10,000, 25,000, 1,00,000, 1,50,000, 2,00,000, 10,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ సడన్ గా ఆయనకి మిస్ హ్యాపెన్ జరిగింది. సో కంపెనీ ఏం చేస్తుందంటే అదే బిజినెస్ ని తన వైఫ్ ఏదైతే ఉన్నారో, తన ఎవరి పేరు మీద అయితే నామినీ ఇచ్చారో ఆ నామినీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి సేమ్ ఇన్కమ్స్, సేమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందండి ఆ నామినీకి అండి. ఎంత పెద్ద ఆపర్చునిటీ చూడండి ఫ్రెండ్స్. వారానికి 10,000 తీసుకుంటే 10,000, వారానికి 25,000 తీసుకుంటే 25,000, వారానికి 2,10,000 తీసుకుంటే 2,10,000 తను ఎవరు నా పేరు మీద అయితే నామినీ ఇచ్చారో ఆ నామినీకి వెళ్తూనే ఉంటుందండి. ఒకవేళ నామినీకి ఏదైనా జరిగింది, ఆమె కూడా లేకపోయినట్లయితే వాళ్ళ పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఒకసారి ఆలోచించండి, మనం ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో షాపింగ్ చేసాం, ఏదేదో చేసామండి, కానీ ఏ రోజు కూడా మన జీవితంలో ఇంత సెక్యూరిటీ, ఇంత మంచి లైఫ్ స్టైల్ ఎప్పుడైనా వచ్చిందంటారండి ఎవరైనా? అవకాశం లేదండి. కానీ ఇక్కడ మీరు వన్స్ షాపింగ్ చేసడం ద్వారా మీకు ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు కానీ బిజినెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని కానీ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది, వారానికి 2,10,000 సంపాదించే అవకాశం. సో ఇక్కడ చెప్తున్నారండి యాంటీ రాబిన్స్ గారు, ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ యువర్ డెస్టినీ ఈజ్ షేప్డ్. మీరు తీసుకునే ఒక నిర్ణయం, ఆలోచించి తీసుకునే ఒక నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని, మీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉన్నారండి. ఏంటి ఆ సందిగ్ధం అంటే 2 త్రోవలు ఉన్నాయి. ఇప్పటి వరకు మన అందరికి కూడా ఒక ప్రెజెంట్ లైఫ్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో మీ లైఫ్ లో మీరు బిజీ, కానీ ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కానీ వినియోగించుకుంటే మీ జీవితమే మారిపోతుందండి. సో మీరు కూడా వారానికి 2,10,000 సంపాదించవచ్చు. మీరు కూడా మీ లైఫ్ లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, అవకాశం ఉందండి. సో డెసిషన్ మీదండి. సో ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా మనం ఏం సాధించాం, మన లైఫ్ ఏంటి అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా, అంటే మాక్సిమం పీపుల్ చెప్పేది ఆన్సర్ ఏంటండి, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నామండి. కానీ ఇక్కడ మీ డ్రీమ్ లైఫ్ ఇవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ ఈ రోజు ఏదైతే మీ ఈ ప్రెజెంటేషన్ కి ఇన్వైట్ చేశారండి, వాళ్ళతో కలిసి మీ డ్రీమ్ లైఫ్ ని మీరు జర్నీ మొదలు పెట్టండి. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాలు మీరు ఏదైతే ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ ప్రెజెంట్ లైఫ్ ని మీ ఫ్యూచర్ లైఫ్ గా మార్చుకోవడం కోసం, మీ డ్రీమ్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీ ఫ్రెండ్స్ ఈ అవకాశం మీకు కల్పించారండి ప్రెజెంటేషన్ కి. సో యూటిలైజ్ చేసుకోండి. మీ డ్రీమ్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మై లైఫ్ అనేది ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ గా ఉంటది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. రండి, కలిసి పనిచేద్దాం, కలిసి సక్సెస్ అవుదాం అండి అందరం కూడా. సో అంత మంచి అవకాశం మనందరి దగ్గర ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. సో అలాగే ఈరోజు మీకు చెప్పానండి. థ్యాంక్ యూ అండి. సో ఎవరు